ఆ బీసీ బిడ్డ ఇల్లు చూసొచ్చిన వాళ్ళ పరిస్థితి చూసొచ్చిన ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నాకు కాపాడమే కాదు అన్ని రకాలుగా తెలుసు. అందుకే ఆ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి 2 లక్షల రూపాయలు సాయం చేస్తా ఉన్నా, ఆర్థిక సాయం. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ దానిపైన స్పందించట్ల. ఎందుకంటే ఎంతోమంది పేదలపైన ఈ పెత్తనం చేసేటటువంటి ఎదవముండా కొడుకులు దాడులు చేసినా కానీ కూడా మన రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లా. పోనీ అపోజిషన్ పార్టీ అన్న బీఆర్ఎస్ అన్న పట్టించుకోవాలా, వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. వాళ్ళకి ఏంటంటే దోసుకున్నంత దోసుకున్నారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఫామ్ హౌజులకు వెళ్ళి బయటికి వెళ్తలేరు. మరి ఎవడు పట్టించుకోవాలా? లాస్ట్కు ఏమీ లేనటువంటి పార్టీ తిన్మార్మల్లన్న పార్టీ లాస్ట్కు 2 లక్షల రూపాయలు సాయం చేశారు. అది పరిస్థితి. ప్రశ్నించే గొంతు మనలో ఉంటేనే ఈ ఎదవముండా కొడుకులంతా కాముచుంటారు. లేదు అంటే లాస్ట్కి మీరు చూడండి సోదరులారా, మనల్ని బతకనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇక ముందట మనపై పెద్దనం చెలాయించేటటువంటి ఎదవలకు ఓటేసిండ్రనుకో మీ నోట్లే మీరే మన పోసుకున్నట్ల. అందుకే మన కులాల్లో నుంచి ఒక ఎస్సీ వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం, కానీ ఈ కులాల వాళ్ళని మాత్రం గెలిపించొద్దు. లేకపోతే లాస్ట్కు మనపై పెత్తనం చేసుకుంటా మనపై దాడులు చేస్తూ ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నా, ఒక బీసీ ఎమ్మెల్యే కాలేడా, ఒక సాగలోళ్ళు ఎమ్మెల్యే కాలేరా? వీళ్ళెవరు బోడగాళ్ళు మనపై పెత్తనం చెలాయించనీకే?